ఆర్యవైశ్య రత్నం శ్రీ పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి. పొట్టి శ్రీరాములు గురించి మనమందరము ఎవరు అతని పరిచయం చేసుకోవాల్సినంత పరిస్థితి మనిషి కాదు. ఆయన ఎంత మహోన్నత వ్యక్తో మీకందరికీ తెలుసు. ప్రాణత్యాగం చేసి మనల్ని తెలుగు రాష్ట్రాలను సపరేట్గా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంగా అవతరింపజేయడంలో తన ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. తన ప్రాణాలను అర్పించి ఆయన ఒక సందేశం అనేది ఇచ్చాడు మనకు. అంటే సొసైటీ కోసం అనుకోండి, రాష్ట్రం కోసం అనుకోండి, దేశం కోసం అనుకోండి, వాటి ఉన్నతి కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి కూడా వెనకాడకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆయన దీక్ష పూని సాధించుకోవడం జరిగింది. నిజంగా కూడా అటువంటి వ్యక్తి మా ఆర్యవైశ్యుల్లో కులంలో పుట్టాడని చెప్పుకోవడానికి కూడా నేను గర్విస్తున్నా. నిజంగా కూడా ఈరోజు సొసైటీలో మేము వైశ్యులమని చెప్పుకోవడానికి కూడా ప్రతి ఒక్కరం గర్వించదగ్గ వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు గారు కూడా ఒకరు. కాబట్టి ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ప్రాణత్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని మనం కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఒక ప్రాణత్యాగంతో సాధించిన రాష్ట్రం ఇది. కాబట్టి మనం ఈరోజు ఆయన ప్రతి ఒక్కరము ఇంకా స్మరించుకోవాలి. అలాగే ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. జై హింద్, జై వాసవి మాత. ఈరోజు మహానేత పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ నంద్యాలలో అందరము కలిసి ఆయన వర్ధంతి కోసం నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి నేతలను మనం ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ శైలి మనకు మార్గదర్శకంగా మనమందరము శ్రీరాములు గారి జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూస్తే ఎంతో బాగుంటుంది. మన నడవడిక కూడా ఉన్నతంగా ఉంటుంది. ఆయన మనకందరికీ తెలిసింది ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాదాపు 56 రోజులు అనుకుంటారు. సబ్జెక్టు కరెక్షన్ 56 రోజులు ఆయన ప్రాణాలు ఆభరణంగా తీసి ప్రాణాలు వదలడం జరిగింది. ఆ రోజు ఆయన ప్రాణాలు వదలడానికి కూడా ఎవరు తోడు రాకపోయినా, ఎవరితో ఏం సంబంధం లేకుండా ఒక అద్భుత దీక్షతో ఆంధ్ర రాష్ట్రం రావాలి, దీనికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ఆంధ్ర రాష్ట్రం కోసం మా అభివృద్ధి రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ విషయంతో ఆయన ప్రాణాలుగా అర్పించడం జరిగింది. ఆయన మనకు తెలిసి ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన వ్యక్తిగానే తెలుసు. ఆయన జీవితంలో ఇంకా ఎన్నో సర్వీసెస్ చేసిన వ్యక్తి ఆయన సొంత ఊరు నెల్లూరు దగ్గర ఉండేటప్పుడు ఒక టెంపుల్లో ఆయన ఎస్సీలకు ఎంట్రీ లేదు అంటే అప్పటి మద్రాస్ గవర్నమెంట్ ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్తో పోట్లాడి ఎస్సీలకు ఆ టెంపుల్లో నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఆ టెంపుల్లో కూడా ఆయన ఎస్సీలకు తీసుకొని దీపదేవ నైవేద్యాలు చేయడానికి పర్మిషన్ తెప్పించిన వ్యక్తి. సబర్మతి ఆశ్రమంలో కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు ఉండి మహాత్మా గాంధీతో ఆయన ఒక మంచి ఏమంటారు ఇలాంటి వ్యక్తులు ఉంటే మా స్వాతంత్రం ఎప్పుడో వచ్చేది చెప్పేసి మహాత్మా గాంధీ కొనియాడిన వ్యక్తి. ఇటువంటివి చెప్పుకుంటా పోతే ఇప్పుడైతే ప్రజలు సమయాభావం చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వాస్తవంగా ఇటువంటి వ్యక్తులు స్ఫూర్తిదాయి. మనం ఒక చిన్న ఇబ్బంది వస్తే ఆగిపోతాము. ఎన్నో సంవత్సరాలు ఆయన ఒక చిన్న ఇష్యూకు చెప్పు లేకుండా తెలియ వ్యక్తి, పైన ఏం చేయలేదు ఉత్తేజంగా ఉంటుంది తప్ప నిరాశంగా ఉండదు. కాబట్టి మనము జనరల్గా ఒక చిన్న ఎదురొస్తే ఆగిపోతాం. అబ్బా నాకు ఇది జరిగింది, వాళ్ళ వ్యక్తులే కాదు, వాళ్ళకి ఎప్పుడు కోడు కూడా అవసరం లేదు. వాళ్ళ యాక్టివేటర్స్ యొక్క వర్క్ చేసే వ్యక్తులు ముందుకు వెళ్ళడమే తప్ప ఆగిపోవడం నిస్సారమయ్యే వ్యక్తులే కాదు. అటువంటి వ్యక్తుల జీవిత విధానాలు మనం తెలుసుకొని మనం కూడా ముందుకు వెళ్ళి మన జీవితాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి మనం కూడా ఒక టార్గెట్ కావాలని చెప్పి
మరొకసారి నేను మహానేత నేత ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణాలు శ్రీరాములు గారికి మరొకసారి నివాళులు సెలవు. రాష్ట్ర ప్రజలకు మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ఆర్యవైశ్యులు గారు నంద్యాల పట్ల ఆర్యవైశ్య సోదర సోదరులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ప్రాణత్యాగమే మన ప్రత్యేక రాష్ట్రానికి రాముడు. ఆయన ప్రాణత్యాగమే మన ఆర్యవైశ్యులకు ఇంత గర్వకారణం రావడానికి కూడా మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగమే అని మరొకసారి చెప్పచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన జయంతిని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడానికి ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా జరపడం జరుగుతుంది. మన ఆయనను అన్ని వేళగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మనం గుర్తించుకొని ముందుకు సాగవలసిన ప్రత్యేక అవసరం ఎంతైనా ఉన్నదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. శ్రీరాములు 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 శ్రీరాములు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం, లోకల్ ఆర్యవైశ్య సంఘం మరియు పట్టణ ఆర్యవైశ్యుల అందరి సహకారంతో ఇక్కడ ఆయనకు పూలమాలలేసి నివాళులు అర్పించడం అనేది ఆయన ఆమరణ దీక్ష కారణంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాజకీయ కోణాలలో రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏర్పడిన కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని రెండు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయనను గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రాజధానిలో ఆయనకు భారీగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని మా జిల్లా సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కూడా పిలిచేవాళ్ళు. దాన్ని త్యాగంగానే నెహ్రూ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ప్రాణత్యాగం చేసి 46 రోజులు దీక్ష పొందుకొని చనిపోయిన తర్వాతనే మనకు ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఆ త్యాగమే ఈరోజు మనము ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన బతికున్నప్పుడు కూడా నెహ్రూ గారు ఇవ్వలేకపోయారు. ఆయన చనిపోయిన తర్వాతనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సపరేట్గా జరగడం జరిగింది. అప్పటి నుంచి మనము ఆంధ్రప్రదేశ్ దినోత్సవం కానీ ప్రధాన చేసిన త్యాగ ఫలమే మనము ఆంధ్రులుగా మనకు జరుగుతున్నది. గుర్తింపు రావడం కారణము ఆ రోజు చనిపోవడానికి నిదర్శనమే. అది కూడా మన వైశ్య కులంలో పుట్టడము మనకు ఎంతో అదృష్టకరం. అటువంటి మహానాయకులు దేశాన్ని తెచ్చిన గాంధీ కానీ, రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తులు ఉండడం జయవాసవి. ఈరోజు గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి 71వ వర్ధంతి. ఈ సందర్భంగా నివాళులు అర్పించాము. 2018లో ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి 2018లో ఏర్పడి అన్ని జిల్లాలలో జిల్లా కార్యవర్గం ఏర్పడింది. ఈ నంద్యాల జిల్లాకు నేనే అధ్యక్షుడిని సంవత్సరాల కుమార్తె జయవాసవి. అందరం కలిసికట్టుగా ఘనవిజయంగా వర్ధంతిని చూస్తున్నాము. మనకు జాతీయ అధ్యక్షుడు గుడివాడ వేణుగోపాల్ గారు ఆయన సొంత ఖర్చులతో మొత్తం అన్ని జిల్లాలలో అన్ని కార్యవర్గాలను ఏర్పాటు చేసి మోటివేట్ చేసి స్టిక్కర్లు అయితే జనరేషన్కు తెలియాలని స్టిక్కర్లు కొట్టించి ప్రతి బైక్ మీద ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క టీ స్టాల్లో అన్ని చోట్ల స్కూళ్ళ దగ్గర పిల్లలకు మన ఈయన గురించి ఈయన త్యాగం గురించి మన రాష్ట్రం ఎట్లా ఏర్పడింది అని తెలియాలని అంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. జయంతి వర్ధంతులను జరుపుకున్న ప్రభుత్వము దానికి కూడా ఒక నవంబర్ 1 మాత్రమే జరుపుతున్నది ప్రభుత్వం. కానీ జయంతి వర్ధంతులను జరపాలని జీవో తెచ్చి భారతరత్న సెంట్రల్ గవర్నమెంట్ తరఫున భారతరత్న ఇవ్వాలని అని పోరాటం చేస్తున్నాము. మా జాతీయ అధ్యక్షుడు గుడివాడ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.